ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు నిన్న శ్రీలంకన్ ప్రెసిడెంట్ రెనిల్ విక్రమసింఘే భారతదేశానికి స్టేట్ విజిట్ మీద వచ్చారనమాట. గత సంవత్సర కాలంలో చూసుకుంటే శ్రీలంక సంక్షోభం మొదలయ్యాక శ్రీలంకన్ టాప్ లీడర్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. శ్రీలంక ఇండియాకి చాలా ఇంపార్టెంట్. మనకి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కానీ, సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అనే పాలసీ కానీ, అంతెందుకు సార్క్లో, బిమ్స్టెక్లో, కామన్వెల్త్లో ఇలా అనేక అంశాల్లో మనము శ్రీలంక భాగస్వాములం. అయితే మనం చూస్తూనే ఉన్నాం శ్రీలంకలో ఇంతకుముందు ఎల్టీటీ ఇష్యూ, తర్వాత తమిళన్ ఇష్యూ, ఇప్పుడు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం. గత 2 సంవత్సరాల కాలం నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం, IMFకు లోన్కి వెళ్ళటం, ఆ లోన్కి భారతదేశం కూడా కొంత సహకరించడం, దాంతోపాటు శ్రీలంకలో హై ఇన్ఫ్లేషన్ ఇంక్లూడింగ్ ఫర్టిలైజర్స్ కానీ, ఫుడ్ ఇది కానీ అన్ని చాలా రేట్లు పెరిగిపోయాయి. వ్యవసాయ సంక్షోభం, ఇవన్నీ కూడా శ్రీలంకని కొట్టుమిట్టాడేలా చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఈ సంక్షోభం వల్ల రాజకీయ సంక్షోభం కూడా శ్రీలంకలో వచ్చిందనమాట.